అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్నేహానంద్ గారు రచించిన గెలుపెవరిది అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. వాకిట్లో పోస్ట్ అన్న కేక వినపడగానే పరిగెత్తుకు వెళ్ళింది సాందీపని. పోస్ట్ మెన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుని వస్తుంటే చింటూ వెంటబడ్డాడు. నాకివ్వు నాకివ్వు అంటూ. అమ్మా చింటూ చూడే అంటూ ఉత్తరం తీసుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టింది తను. ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద నుంచి దించేసి చేతులు కొంగుతో తుడుచుకుంటూ ఉండండర్రా అని ఉత్తరం చదవసాగింది సువర్ణ. ఉత్తరం చదువుతూ ఉంటే ఆమె కనుల వెంట నీరు కారసాగింది. నాన్న ఇటురా, అమ్మ ఎందుకో ఏడుస్తుంది అంటూ పరిగెత్తుకొని వెళ్ళి ముందు గదిలో కూర్చున్న తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది సాందీపని. ఏమిటే మీ గోలా అంటూ చదువుతున్న ఆ పేపర్ను అవతల పడేసి వచ్చాడు రాజశేఖర్. నేల మీద చెతికిలబడిపోయి దిగాలుగా కూర్చున్న సువర్ణ వంక ఏమిటి అన్నట్లుగా చూచాడు. తెనాలి అమ్మమ్మకి బాగోలేదట, ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ఉత్తరం రాయించింది అంటూ చెప్పిందావిడ. అలాగా, అయితే తప్పకుండా వెళ్ళి వద్దాం. ప్రయాణానికి సిద్ధంగా ఉండు మరి. నేను ఆఫీస్కి సెలవు పెట్టి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ బట్టలు మార్చుకొని సైకిల్ వేసుకుని బయలుదేరాడతను. తెనాలి పక్కన పల్లెటూరులో ఉండే సీతమ్మగారు సువర్ణకు సొంత అమ్మమ్మేం కాదు, అమ్మమ్మకి చెల్లెలావిడ. ఆమెకు భర్త చిన్నప్పుడే పోయాడు, పిల్లలు లేరు. అక్క రాజమ్మకు ఒక్కతే కూతురు, అదే శకుంతల. అక్క కూతుర్నే తన సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుని పెంచింది, పెద్ద చేసింది ఆవిడ. శకుంతలకు సువర్ణ, శ్యామసుందర్ ఇద్దరే సంతానం. అయితే వాళ్ళిద్దరిని నేల మీద నడవకుండా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. అలాగే వివాహాలు కూడా జరిపించింది. సువర్ణ భర్త రాజశేఖర్కు, అలాగే కొడుకు శ్యామ్ సుందర్కు కూడా హైదరాబాదులో ఉద్యోగాలు రావటం వలన వాళ్ళు వెళ్ళిపోయినా సరే పురుళ్ళు అంటూ పుణ్యాలు అంటూ చీమ చిటుక్కుమన్నా కూడా పరిగెత్తుకుని వచ్చి అభం శుభం చూసి వెళ్తూ ఉండేది సీతమ్మ. 70 ఏళ్ళు దాటినా కూడా ఆరోగ్యంగా తిరగల పిడిలా ఉండేది సీతమ్మగారు. అలాంటి సీతమ్మగారికి అనారోగ్యం ఏమొచ్చిందో అనుకుంటూ ఆఫీస్లో సెలవు పెట్టుకుని బావమరిది శ్యామ్ ఆఫీస్కి కూడా ఫోన్ చేశాడు. అమ్మమ్మకు బాగోలేదని అంతకు ముందే సెలవు పెట్టి వెళ్ళిపోయాడని చెప్పారు ఆఫీస్లో వాళ్ళు. స్టేషన్కు వెళ్ళి కృష్ణా ఎక్స్ప్రెస్లో టికెట్ తీసుకుని ఇంటికి వచ్చాడు రాజశేఖర్. అప్పటికే ఇల్లంతా సర్ది రెడీగా ఉంది సువర్ణ. ఉత్తరం వచ్చిన దగ్గర నుండి ఏడుస్తుందిలా ఉంది. ముఖమంతా ఉబ్బిపోయింది. భర్తను చూడగానే అన్నయ్యకి కూడా చెప్పకపోయారా అందావిడ. శ్యామ్ కూడా సెలవు పెట్టి ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడన్నారు ఆఫీస్లో వాళ్ళు అంటూ చెప్పాడు రాజశేఖర్. రాజశేఖర్ భోంచేశాక ఆటోలో బయలుదేరారు స్టేషన్కి. కృష్ణా ఎక్స్ప్రెస్లో ఎక్కాక శ్యామ్ సుందర్, అతని భార్య రజని, వాళ్ళ అబ్బాయి రాజేష్ కనపడ్డారు. వదినను చూడగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెగింది సువర్ణకు. మరదలు ఏడుపు చూసి తను కూడా శృతి కలిపింది రజని. కష్టానికి సుఖానికి కాకితో కబురంపితే చాలు పరిగెత్తుకొని వచ్చి అండగా ఉంటూ వారికి ధైర్యంగా ఉంటున్న సీతమ్మగారికి ప్రమాదంగా ఉంది అంటే వదిన మరదళ్లకు దుఃఖం ఆగలేదు. రైలు పెట్టెలో జనమంతా తమ వంకే చూస్తున్నారని సంభాళించుకున్నారు గాని లేకపోతేనా వదిన మరదళ్ళిద్దరూ కూడా తెనాలి చేరేదాకా ఏడుపు మానేవాళ్లే కాదు. రాజేష్ సాందీపని కంటే 2 ఏళ్లు పెద్ద. కాన్వెంటులో 3వ తరగతి చదువుతున్నాడు. 1వ తరగతి చదివే మరదల్ని ఉడికించాలని. వావ్, వాట్ ఏ నాటీ గర్ల్ యు ఆర్ అన్నాడతను. అమ్మా, ఈ రాజు చూడవే, వాట్ ఏ నాటీ గర్ల్ అని అంటున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది తల్లుతో. సువర్ణ, తప్పమ్మా, బావను రాజు అని పిలవకూడదు, రాజు బావా అని పిలువు, లేకపోతే బావా అని పిలువమ్మా
అందావిడ. వెంటనే బావా బావా పన్నీరు అంటూ అరవసాగింది సాందీపని. శిశింద్రి మాటలు మానవు కదా అంటూ మళ్ళీ కబుర్లలో పడిపోయింది సువర్ణ. ఊరుకో వదినా, సాందీపని మాత్రం ఇప్పుడు ఏమందని? చిన్నపిల్లలు అల్లరి చేయకపోతే మనం చేస్తామా ఏంటి అంది రజని. తెనాలి స్టేషన్ రాగానే అంతా దిగి ఒక జట్కాలో బయలుదేరారు జాగర్లమూడికి. సీతమ్మగారు ఆ ఉన్న ఆస్తి అంతా ఇదివరకే శ్యామ్ సుందర్ చదువుకు, సువర్ణ పెళ్లికి ఖర్చు చేసింది. ఇక మిగిలి ఉన్న అరెకరం నిమ్మతోట పక్కనే ఉన్న చిన్న పెంకుటింట్లో ఉంటూ వచ్చిన ఆదాయంతో గుట్టు చప్పుడు కాకుండా కాలక్షేపం చేస్తూ ఉంది. నగలు కూడా చాలా వరకు సువర్ణకు, రజనికి ఇదివరకే ఇచ్చేసింది. కానీ రవ్వల పోగులు మటుకు ఎవ్వరికీ ఇవ్వకుండా అట్టే పెట్టుకుంది. జట్కా దిగి లోపలికి వెళ్ళి మగతగా పడి ఉన్న సీతమ్మ చుట్టూ చేరారు అంతా కూడా. అమ్మమ్మ అంటూ ఒకసారి, అమ్మ అంటూ ఇంకొకసారి అంటూ పిలిచింది సువర్ణ. చిన్నప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత ఈవిడనే అమ్మ అంటూ పిలిచేది. అలాగే పెద్దయ్యాక అమ్మమ్మ అని పిలవడం మొదలుపెట్టింది. ఇక అమ్మ, అమ్మమ్మ ఒక్కొక్కసారి పిలిచేది సువర్ణ. సీతమ్మ మూసిన కళ్ళు తెరవలేదు. మంచం పక్కన కూర్చొని మళ్ళీ ఏడవటం మొదలెట్టింది సువర్ణ. రజని కూడా కళ్ళు ఒత్తుకుంటూ సువర్ణ పక్కనే కూర్చుంది. రాజశేఖర్, శ్యామ్ సుందర్ మళ్ళీ అదే జటకాలో తిరిగి తెనాలి వెళ్లారు డాక్టర్ గారిని పిలుచుకురావటానికి. ఇరుగు పొరుగు వారు పరామర్శకని వచ్చి, 3 రోజుల నుండి మూసిన కన్ను తెరవకుండా పడి ఉంటే ఉత్తరం రాశామమ్మా. నిన్నటి నుండి మరీ పచ్చి మంచినీళ్లు కూడా తాగటం లేదు అన్నారు వాళ్ళు. పడమటి వీధి పకీరమ్మ, నాకేంటో అనుమానంగానే ఉందమ్మా. ఎడమ చేయి, ఎడమ కాలు కదలటం లేదు. పక్షవాతం వచ్చిందనుకుంటాను అందావిడ. తూర్పు వీధి తులసమ్మ, పక్షవాతంలో స్పృహ పోయింది. గట్టెక్కడం కష్టం అందావిడ. దానికి అలాగా, మిగిలిన ఆస్తి ఎవరికిస్తుందో మరి, ఏమైనా ఏర్పాట్లు చేసిందా అంటూ అడుగుతుంది ఇంకొక ఆవిడ. ఏర్పాట్లకేముంది, తోట, ఇల్లు శ్యామ్ సుందర్కి వీలునామా రాసింది. నగలన్నీ ఇదివరకే మనవరాళ్ళకిచ్చేసిందిగా. ఇక రవ్వల పోగులు ఒక్కటే మిగిలాయి. అవి ఎవరికివ్వాలనుకుందో మరి తెలియటం లేదే అంది పకీరమ్మ ఏడుపుల మధ్య వెక్కుతూనే. అమ్మా సువర్ణ, నా రవ్వల పోగులు నీకేనే అనేది అమ్మమ్మ అంటూ సువర్ణ ఏడుపు లంకించింది. ఆమె నగలన్నీ నువ్వే తీసుకున్నావుగా, రవ్వల పోగులు కూడా నీకేనా? నేనొప్పుకోను అంది రజని. మా అమ్మమ్మ నగలు నేను తీసుకోకపోతే మరెవరు తీసుకుంటారు? అమ్మమ్మకు నేనంటే ప్రాణం. స్పృహ ఉన్నట్లయితే పోగులు నీకేనమ్మా అని చెప్పేది అంది సువర్ణ. నాకు నువ్వొకటి సువర్ణ ఒకటి కాదమ్మా అనేవారు అమ్మమ్మ. ఆమె రవ్వల పోగులు నాకే ఇచ్చేవారు అంది రజని. అంతా అబద్ధం. నీకు పోగులు ఇస్తే నేనూరుకోను. అమ్మమ్మ నా మాట కాదనేదే కాదు, పురిటి బిడ్డ దగ్గర నుంచి పెంచి నన్ను పెద్ద చేసింది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనుకుంటున్నావా అంది వదిన్ని సువర్ణ. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, పేరాశ పెదవికి చేడన్నారు. రవ్వల పోగులు నీకెలా వస్తాయో నేను చూస్తాను అంది రజని. అమ్మో, నిన్నగాక మొన్న వచ్చావు మా ఇంటికి. మా అమ్మమ్మ పోగులు నువ్వు కావాలంటావా? నువ్వెలా తీసుకుంటావో నేను చూస్తాను అంటూ సువర్ణ అనేసరికి అప్పటికే తెనాలి నుండి డాక్టర్ రావటంతో యుద్ధం ఆపేసి తాత్కాలికంగా సంధి కుదుర్చుకున్నారు వదిన మరదళ్ళు. రోగిని పరీక్ష చేసి ఇంజెక్షన్ కూడా చేశారు డాక్టర్ గారు. వైరల్ ఫీవర్, మరేం పర్వాలేదు, 1-2 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది అన్నాడాయన. రాజశేఖర్, శ్యామ్ సుందర్ డాక్టర్ గారిని పంపించడానికి బయటికి వెళ్లారు. సీతమ్మ గారికి జబ్బు నెమ్మలిస్తుందని తెలియగానే సువర్ణ, రజని తగు పడటం మానేశారు. ఊర్లో వారి అందరి ముందు రవ్వల పోగుల కోసం తగులాడుకున్నందుకు సిగ్గుపడ్డారు కూడాను. పక్కింటావిడ కాఫీ తీసుకొస్తే నువ్వు తాగొదినా అంటే నువ్వు తాగొదినా అంటూ మర్యాద చేసుకోవటం మొదలెట్టారిక. డాక్టరు గారు చెప్పినట్లుగా మరుసటి రోజుకు సీతమ్మ గారికి జ్వరం తగ్గిపోయింది. కళ్ళు తెరిచి అందరినీ పరీక్షగా చూడసాగింది. మనవడు, మనవరాలు, మునిమనవల సంతానము అందరినీ కూడా పరీక్షగా చూస్తుంది. ఏదో తృప్తి ఆమె మనసంతా నిండిపోగా
ఎప్పుడొచ్చారర్రా అంటూ అడిగిందావిడ. తాతమ్మ, మరే మేమంతా నిన్ననే వచ్చాం. వచ్చి రాగానే అమ్మ, రజని అత్తయ్య ఇద్దరూ నీ రవ్వల పోగులు నాకంటే నాకు అని తగులాడుకున్నారు అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పింది సాందీపని. నా బంగారమే, నువ్వు కూడా వచ్చావా అమ్మా అంటూ సాందీపనిని దగ్గరికి తీసుకొని ఒళ్ళు నిమురుతూ ఉండిపోయింది సీతమ్మ. తర్వాత 4-5 రోజుల్లోనే సీతమ్మ గారికి నెమ్మలించడంతో అంతా మళ్ళీ హైదరాబాదు ప్రయాణమైపోవటానికి సిద్ధమయ్యారు. రవ్వల పోగుల కోసం తామిద్దరూ తగువులాడుకున్న వైనం సీతమ్మకు తెలిసిపోయిందని సిగ్గుపడ్డారు సువర్ణ, రజని. అక్కడ ఉన్నన్నాళ్ళు ఆవిడ మొహంలోకి చూడలేక బాధపడిపోయారు. అమ్మమ్మ, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఎందుకు, మా వెంట రారాదు అంటూ శ్యామ్ సుందర్ అంటే, అదేమిట్రా శ్యాము అలా అంటున్నావు, ఇప్పుడు నాకేమైంది గనుక, శుభ్రంగా తిని తిరుగుతుంటిని, కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండనివ్వు, తర్వాత ఎలాగూ అక్కడికేగా రావాల్సింది, ఎటు తిరిగి రాజు, సందు వాళ్ళిద్దరి పెళ్ళికి రావాలిగా అంది సీతమ్మ. అమ్మో, చూసావా ఎన్నాళ్ళు బతకాలని ప్లాన్ వేసిందో ఈ ముసలిది అంటూ పక్కున నవ్వారు పక్కనే ఉన్న ఇళ్ళవాళ్ళు. ఇక రాజేష్ ఎంకాం పాస్ అయి బ్యాంకులో ఉద్యోగంలో చేరాడు. సాందీపని BA పాస్ అయి సెక్రటేరియట్లో జాబ్లో చేరింది. శ్యామసుందర్, రాజశేఖర్ వియ్యం అందుకుందామని నిశ్చయించుకుని శుభలేఖలు అచ్చు వేయించారు. ఇద్దరూ కలిసి జాగర్లముడి వెళ్ళి టాక్సీలో సీతమ్మ గారిని హైదరాబాద్ తీసుకొచ్చేశారు. సాందీపనిని పెళ్లికూతుర్ని చేసి ఒక్కో అలంకారం చెయ్యసాగారు సువర్ణ, రజని. ఉండండర్రా, ఒక్క నిమిషం ఆగండి అంటూ లోపలికి వచ్చింది సీతమ్మ. వణుకుతున్న చేతులతో నెమ్మదిగా రవ్వల పోగులు తీసి రజని చేతిలో ఉంచి, కోడలి పిల్లకు అలంకరించవే అంది. 15 సంవత్సరాల క్రిందట వీటి కోసం తగువులాడుకున్నాం అన్న విషయం గుర్తుకొచ్చి రజని, సువర్ణలు సిగ్గుతో తల వంచుకున్నారు. తాతమ్మ రవ్వల పోగులు రజనత్త చెవులకు తగిలిస్తూ ఉంటే సాందీపని కళ్ళు గర్వంతో మిలమిలా మెరిసిపోయాయి. పెండ్లి జరిగిపోయాక మునివనవడు, ముని మనవరాలు వచ్చి కాళ్లకు నమస్కరిస్తూ ఉంటే దీవిస్తూ తృప్తిగా చూసింది సువర్ణ, రజనీల వంక సీతమ్మ. వదినా, గెలుపు నీదేనే అంది రజని. సాందీపని ఇవాల్టి నుంచి నీ కోడలు వదినా, అందువల్ల నువ్వే గెలుచావు అంది సువర్ణ. ఇంకా మీ తగువులు తీరలేదంటర్రా అంటూ బోసినోరు బయటపడేలా ఫకారున నవ్వేసింది సీతమ్మగారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, బామ్మగారి రవ్వల పోగుల కోసం వదినా మర్దళ్ళు ఎలా తగువు పెట్టుకున్నారో. మరి చివరికి గెలిచిందెవరో మీరే చెప్పండి కామెంట్ రూపంలో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన స్నేహానంద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.